ఈరోజు కొరకైన దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 35వ వచనము. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను, ఉదయమున సంతోషము కలుగును. ఈరోజు మనం అనుకుంటూ ఉంటాం కదా, దేవుడు నా పైన కోపంగా ఉన్నాడు, అందుకే నాకు ఈ శ్రమలు కలుగుతున్నాయి, ఈ వేదనలు, ఈ కష్టాలు, ఈ కన్నీళ్లు, ఈ అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఆత్మీయంగా పడిపోయిన స్థితిలో ఉన్నాను అనుకుంటున్నావేమో. ఆయన కోపము ఒక్క నిమిషమే ఉంటుంది, కానీ ఆయన దయ మన జీవిత కాలమంతయు నిలిచి ఉంటుంది. ఈ తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడవుతాడంట. సో దేవుడు ఈరోజు నీకున్న కష్టాన్ని బట్టి నువ్వు అలా అనుకున్నావు అంటే ఒక్కసారి ఆలోచించండి. ఆ శిక్ష వెనుక అనేకమైన ఆశీర్వాదాలు, మేలులు ఉన్నాయి. ఈ వాక్యాన్ని బట్టి ఈరోజు ధ్యానిద్దాం.